పిహు గురించి చేద్దాం మేడం. ప్యూ చేయాలి పాస్. అది నమస్తే అన్న. నమస్తే. నా పేరు కరుణాకర్, జగదాంబ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, స్టేషన్ రోడ్, వరంగల్. అన్న నేను ప్రజెంట్ ఇక్కడ ఎల్కుర్తి గ్రామము కృష్ణారెడ్డి బీర తోటలో ఉన్నాము. ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీకి సంబంధించిన నావీ అనే బీర గింజలు నాటినాడు. అన్న దగ్గరికి వచ్చినాము. అన్న గత 30 ఏళ్ల నుంచి వెజిటేబుల్లో సీనియర్ రైతు, ఈ కూరగాయల విత్తనాల్లో అత్యధికంగా పట్టు ఉన్న రైతు. ఒకసారి తెలుసుకుందాము అన్న మాటల్లో ఎట్లా ఉన్నది విత్తనము, ఏ విధంగా మనకు మార్కెట్లో సేల్స్ జరుగుతున్నది అనే విషయాన్ని అన్న మాటల్లో తెలుసుకుందాము. అన్న ఒకసారి చెప్పండి, మీ ద్వారా నావి ఎట్లా ఉన్నది, ఏ పరిస్థితి ఏంది అనేది. నమస్కారమా, నా పేరు బొమ్మినేని రామకృష్ణారెడ్డి, ఎల్కుర్తి హైవేలి, గీసుకొండ మండల్, వరంగల్ డిస్టిక్. నేను గత 7-8 సంవత్సరాల నుంచి ఈ నావి అనేది కంటిన్యూగా వేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఈ ఫీల్డ్ వరకు అయితే పర్వాలేదు, చాలా హెవీ హీల్డింగ్ వచ్చే అవకాశం. ఇప్పుడు ఇది పెట్టి ఈ ఫీల్డ్ ఒక 40 డేస్కి వస్తున్నది. ఇంకొక 5-10 డేస్లో పికప్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు 40 రోజులకే మనకు సిట్టింగ్ వచ్చేసింది. అసలు యాక్చువల్గా ఏంటంటే 50 డేస్ కావాలి. 10 డేస్ బిఫోర్ వాతావరణం కూల్ ఉన్నాయి కాబట్టి 10 డేస్ బిఫోర్ వచ్చేసింది. వాతావరణం దీనికి అనుకూలంగా ఉండడం వల్ల మనకు తొందరగా వచ్చేసింది. ఈ గ్రోతింగ్ చూసుకుంటే 25 నుంచి 30 టన్నులు మామూలుగా వెళ్ళే అవకాశం ఉంది. హై యీల్డింగ్ వస్తుంది. మార్కెట్ లో ఇప్పుడు ఏ విధంగా నడుస్తుందన్న? మార్కెట్ లో ఫస్ట్ 10 kg వచ్చి 350 నుంచి 400 రూపాయలు వస్తుంది. ఫస్ట్ మార్కెట్ లో నావి తర్వాతనే వేరే కాయ ముడిపోతుంది. అంటే ఫార్మర్స్ కి ఇంకా దీని గురించి అవగాహన పరచాలంటే మనం ఏ విధమైన పీళ్ళులు తీసుకొచ్చి చూపించి అవగాహన ఎక్కువ చేయాలి వాళ్ళకు. ఎందుకంటే ఇంకా మిగతా కంపెనీలకు పోతున్నది కానీ దాని క్వాలిటీ లేక వాళ్ళు అమ్ముకున్నాడు, ఇబ్బంది పడు చేసుడు అన్ని బాగా జరుగుతున్నాయి. రైతులకు సదస్సునో లేకపోతేనో రైతులను పిలుచుకొని మీటింగ్ పెట్టుడు అవన్నీ చేస్తే బాగుంటుంది. కొన్ని ఏరియా రైతులు అంటే వాళ్ళ మాటలలో వాళ్ళకు మరి అవగాహన తక్కువ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వలన ఏదో తెలియదు, ఈ టైంలో పెట్టాలి, ఆ టైంలో పెట్టాలనే అవగాహన లేక ఏ టైంలో పెడితే రేట్ వస్తుంది, ఏ టైంలో ఎట్లా చేస్తారు అనేది అవగాహన లేకని. అవగాహన తెలియపరచాలని అంటే కంపెనీల ద్వారానే మోటివేషన్ చేయాలి. మరి ఏ టైంలో పెడితే బాగుంటుంది, ఏ టైంలో ఇది ఏ సీజన్కి అయితే మంచిగా వస్తుంది, ఏ టైంలో పెట్టుకోవాలని కూడా అవగాహన బాగా చేయాలి. మామూలుగా మనకి ఏ టైంలో పెడితే బాగుంటుంది బీరా? మంచి టైం కావాలని అంటే మే ఫస్ట్ వీక్ ఒకటి, ఒకవేళ ఇది తప్పిందనంటే జూలైకి రావాలి. ఫస్ట్ క్రాప్ వెళ్ళిపోతే సెకండ్ క్రాప్ అన్న దక్కుతుంది. మంచి సీజన్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలలు మళ్ళీ సెకండ్ క్రాప్ మంచి రేట్గా వస్తుంది. కానీ కొంచెం క్రిటికల్ పండించుడు కూడా కొంచెం సలీస్ వెదర్కు పండించుడు కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది, చేయాల్సి వస్తుంది. రైతు కూడా ఎప్పటికప్పుడు మందులు స్ప్రే చేసుకుంటే దాని కండిషన్ ఉండాలండి. థ్యాంక్ యూ అన్న, మాకు మంచి అమూల్యమైన సమాచారాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచి రకాలు, కొత్త వంగడాలను రైతులకు మీ ద్వారా ఇప్పటి వరకు పరిచయం చేశారు, మళ్ళీ చేయాలి, కొత్త నూతనమైన వంగడాలను అందించాలని మనసా కోరుకుంటున్నాము. అదే విధంగా కంపెనీ వాళ్ళని కూడా నూతనమైన వంగడాలను అందించాలని, రైతులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే. ఫస్ట్